చాలా బాగుంది. బెడ్ ఎక్సలెంట్. చలి బాగా ఎక్కువగా ఉంది. చలి దేశానికి వచ్చి చలి ఎక్కువగా ఉందంటే ఎలా? ఓ పని చేస్తే సరే, కిందకెళ్ళి కట్టెలు తెచ్చుకుంటే మంటేసుకోవచ్చు. అయితే వెళ్ళి కట్టెలు తీసుకురా. నేను ఇది మరీ బాగుంది. చలేస్తుంది అన్నది నువ్వెళ్ళి తెచ్చుకో. ఆడపిల్ల చేత పళ్ళు చేయించడానికి నీకు మనసు ఎలా వచ్చింది? ఇలాంటి సెంటిమెంట్ డైలాగులతో ఫీల్ అయిపోయి కట్టెలు తెస్తాను అనుకున్నావా? ఇప్పటికే ఫ్రీ సర్వీస్ చాలా ఎక్కువ చేశాను. నువ్వు వెళ్ళి తెచ్చుకో. వంశీ, వంశీ, హ్యాపీ బర్త్డే శిల్ప. ఏమిటి అలా చూస్తున్నావు? వచ్చి కేక్ కట్ చేయి. నీకెలా తెలిసిన బర్త్డే? నీ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే విన్నాను. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు? కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ శిల్ప. బర్త్డే నీది. నా వాళ్ళెవరూ లేకపోయినా నువ్వు తెలుసుకొని నా బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. దాందే ఉంది. బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి. పొద్దునే ఎర్లీగా కూడా లెగవాలి. పడుకుందాం పదా. నీ రూమ్ ఎక్కడా? ఇదే. ఇదేనా? నాకు ఇంకో రూమ్ తీసుకో. 2 రూములు తీసుకోవటానికి 3 రూములు తీసుకోవటానికి నా దగ్గర అంత డబ్బు లేదు. మరి నేను ఎక్కడ పడుకోను? ఇక్కడ చోటు ఉందిగా, వచ్చి పడుకో. చిచి, ఈ బెడ్ మీద నేను పడుకోను. అయితే ఆ సోఫా మీద పడుకో. అసలు నేను ఈ గదిలోనే పడుకోను, బయటికి వెళ్ళి పడుకుంటాను. వెరీ గుడ్ డెసిషన్. నేను ఒక్కడిని హాయిగా ఇటు అటు దొర్లుతూ పడుకుంటాను. యు నెవర్ చేంజ్. థ్యాంక్ యూ. కాస్త తలుపు మూసేళ్ళమ్మా. మధ్యలో వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకే. గుడ్ నైట్. హలో, చలి బాగా ఎక్కువగా ఉన్నట్టుంది. కాస్త ఈ వైన్ పోయినా తాగితే వెచ్చగా ఉంటది. నాకేం అక్కర్లేదు, నీ నెత్తి మీద పోసుకో. నెత్తి మీద ఎందుకు? గొంతులో పోసుకుంటాలే. పోనీ కేకో మొక్క పడేనా? షట్ అప్ అండ్ గెట్ లాస్ట్. ఓకే. చలిగా లేస్తుంది. ఎలా తట్టుకుంటున్నావు ఏంటో. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. కాఫీ. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నేనే మోసుకొచ్చాను. నా డ్రెస్ మంచుకి తడిసిందని నేనే మార్చేసాను. అవన్నీ తర్వాత గానీ నువ్వు ఆ కాఫీ తాగి ఈ టాబ్లెట్ వేసుకో. నాకేం రోగం లేదు, నాకెందుకు టాబ్లెట్? అది వచ్చిన రోగాన్ని పోగొట్టే టాబ్లెట్ కాదు, 9 నెలల తర్వాత రాబోయే నాన్న పోగొట్టే టాబ్లెట్. వాట్ వాట్? ఏం తెలియనట్టు అడుగుతావేంటి? రాత్రి నువ్వు ఎంత రెచ్చిపోయావు తెలుసా? వీపంతా గోళ్ళగాట్లే. అంటే ఏముంది, పెళ్లికి ముందే ఫస్ట్ నైట్ ఎలా ఉంటుందో నాకు తెలిసిపోయింది. యు రాస్కల్! స్ప్రోలో నన్ను మోసం చేసి నాశనం చేస్తావా? అందుకే నన్ను వెంటపడి నాటకవాడి నమ్మించావు. ఇప్పుడు ఏమైంది? ఈ టాబ్లెట్ వేసుకో. నిన్ను I hate you. I'll kill you. టాబ్లెట్ వేసుకుంటే ఏమవుతున్నాను కదా. Get out. అరే, I hate you. Don't cry, dear. You'll be all right. Take this tablet Tablet? For what? for your cold. What happened last night? You were out in the cold last night when you fainted. She'll be all right. That boy saved you. He's a really sweet boy. Here, change your dress.
ఏమైంది? నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్ నాకు లేవు. నా షర్ట్ ఎక్కడ పెట్టావు? ఆ, నీట్గా వాష్ చేసి ఐరన్ చేసి పెట్టు. అప్పుడేమైనా ఫీలింగ్ వస్తామని ఆలోచిస్తాను. అయ్యో, నిన్ను! హేయ్, బస్సీ! నాలే ఇన్నుంటే అసలు డబ్బెంత ఉంటుంది? ఏం చేసుకుంటారా డబ్బంతా? కుక్కల్లా కాపలా కాయాలరా, ఎవడైనా దొబ్బేస్తాడేమోనని. ఒక్క కోటి ఉంటే చాలు, ఒక్క కోటి ఉంటే చాలు, లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఒక్క కోటి ఉంటే చాలు. బాబాయ్ నూరు వచ్చింది. బేగం ఏంటిలా వచ్చావు? ఏం లేదు. ఏం లేదా? అరే రుక్నా, ఏం లేదన్నావు కదే. నౌటంకి హై. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్. చేతికి కట్టుకో. జహాంగీర్పేట్ దర్గా నుండి పూజ చేయించి తెచ్చా. నీకు చాలా మంచి జరుగుతుంది. అల్లాహ్కి దువా. అక్క ఖ్యాల్ రఖనా. అసలు ముందు వెనుక చూడరు మీరు. పిచ్చిది. రైలు వస్తుంది, దూరం దూరం జరగండి. ఎవరు? ఎవరది? మీరా? హలో, 5:30 అని చెప్పానుగా. మహా అయితే 5.75 crores అంతటితో పూర్తి చేయి. హలో, ఫోన్ చేసి బోర్ కొట్టించుకో. కోటికి ఎన్ని సున్నాలు? 7. కోటికి పైన? నా మేను కొన్నిటికి వేల కట్టలేం. నీతో మాట్లాడే ఈ నిమిషం ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకదు. పాడక్క. ఏ పాట? ఎక్కడ ఉన్నా ఏవైనా. నాకెంతో ఇష్టమైన పాట. ఎక్కడ ఉన్నా ఏవైనా మనం ఎవరికి వారై వేరైనా నీ సుఖమే నే కోరుతున్నా. ఆహా, నీ సుఖమే నే కోరుతున్నా. ఇది దిస్ ఇస్ ద టచ్. భావకవి కృష్ణశాస్త్రి టచ్. పాడతాను, కానీ అది భావకవిది కాదు, మనసు కవిది. ఏంటి? మనసు కవి. కృష్ణశాస్త్రి సాహిత్యం నాకు కంఠస్థం. నిద్రలో లేపి అడిగినా చెప్తాను. నా దగ్గర ఏ, మీరు తప్పు చెప్పకూడదా? తప్పు లేదు, రైటు లేదు. కృష్ణశాస్త్రి విషయంలో నేను చెప్పిందే ఫైనల్. హలో, అరిసినంత మాత్రాన నిజం కాదు. ఉండండి చెప్తాను. ఆత్రేయ పాటలు వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 178లో ఎక్కడ ఉన్నా ఏమైనా మనం ఎవరికి వారే వేరైనా. భావకవి ఎవరో మనసు కవి ఎవరో తెలియని వాళ్ళు దీనికి ఏమంటారు? శ్రీకాంత్, 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 శ్రీకాంత్. నేను ఏమైందే నీకు? భావకవైతేనేంటి, మనసు కవైతేనేంటి? పిచ్చి పెట్టిందా? ఎందుకు అబ్బాయిని అందరి ముందు అలా అవమానించావు? నిజమేనమ్మా, తొందరపడ్డాను.
ఏ నందు, మొహం మీద మొట్టం ఏంటి? మొహం అన్నాక మొట్టివి రాకుండా ఉంటుందా ఏంటి? ఇంత అందమైన మొహం మీద ఇలాంటి పింపుల్ ఉండకూడదు. ఓకే, ఇప్పుడే వస్తాను. నందురా, ఎక్కడికి? నువ్వు రా, నేను చెప్తాగా. కూర్చో. ఏం చేయబోతున్నారు? ఫేషియల్ ఈ అందమైన మొహానికి మరింత అందాన్ని ఇస్తుంది. మ్మ్. కింద కొంచెం, ఇంకొంచెం. అయిపోయింది. అటు చూడండి. కళ్ళు మూసుకో. మ్మ్. ఆ, ఆ, అది. ఆహా, కాసేపు వెయిట్ చెయ్యి. మీ తమ్ముడికి నిన్నగాక మొన్న పెళ్ళయిందో లేదో గాని భార్య అందంగా ఉండాలని ఎంత తాపత్రయమో. మీరు ఉన్నారెందుకు? నాకు ఫేషియల్ చేయకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ ఒక ఫేర్ అండ్ లవ్లీ అయినా కొనిచ్చారా? ఎంత మేకప్ చేసినా గాడిద గుర్రం అవ్వదుగా. పద పద. ఆహా. మ్మ్. ఈ జుట్టుకి సాంబ్రాణి అవసరమా? ఇదిగో నీ తోక. చిలకా గోరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారో. దేనికైనా పెట్టి పుట్టాలి. నీకు అలా తినిపించాలి, అంతే కదా? మ్మ్. దా. తిను. ఏంటండి ఇది? లేకపోతే ఏంటే, తెల్ల దొరల్లా వాళ్ళు కార్న్ఫ్లేక్స్ మిల్క్ స్పూన్ తో తింటుంటే నువ్వు వాతలు పెట్టుకోవడం దేనికి? నువ్వు తినేది ఇలాగే ఉంటుంది. మరి గేదెలు స్పూన్ తో తినలేవుగా. దొరికింది ఒక దద్దు. నందు, నందు, ఏంటండి? నేనేం చెప్పాను? నేను బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి, అవునా? సారీ మర్చిపోయానండి. మరి ముందు అక్కడికి వెళ్ళు. రండి. ఇది పెళ్ళం అంటే. నువ్వు ఎదురొస్తావా? వచ్చి తగలాడు. రండి. ఆ, ఆ. వెళ్ళొస్తా. వెళ్ళొస్తాను కాదండి, బాయ్ అని చెప్పాలి. బాయ్. ఓ నాయనో, ఇదేం మనిషి? ఇక్కడ పడుకోబెట్టండి. మెల్లిగా మెల్లిగా. అమ్మా, అమ్మా. అయ్యో, ఏమైందండి? సార్ చక్కగా రోడ్డు పక్క నుంచే వెళ్తున్నారమ్మా. ఒక ఆటో ఓడు రయ్యనొచ్చి గుద్దేశాడు. అయ్యో. బయలుదేరి అప్పుడు ఎవరు ఎదురొచ్చారో ఏంటో. మరి నన్ను సిస్టర్ అని ఎందుకన్నావు? నా ఇంట్లో నన్ను వినలా. లేదు, నువ్వు సిస్టర్ అన్నావు. మరి అంత ఫీలింగ్ ఉందా? థియేటర్ ఎందుకు కోఆపరేట్ చేయాలా? అప్పుడే కోఆపరేట్ చేస్తే నువ్వేమనుకుంటావు? ఈ పిల్లకి ఏదో ఎక్స్పీరియన్స్ ఉంది, అఫైర్స్ ఉన్నాయి అనుకోవా? సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? రా, హక్ చేసుకో. ఏంటి ఆలోచిస్తున్నావు? నా ఫస్ట్ టైం తెలుసా? భయం వేస్తుందా?